దేవుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించాడు. పంపించటం ద్వారా ఏం జరిగిందో మీరు చదువుకున్న వాక్య భాగంలో ఇందాక మీరు చదువుకున్నారు. ఒకసారి వాక్య పట్టణం దగ్గర నుంచి ప్రసంగాన్ని ప్రారంభిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యేసుప్రభు గురించి పౌలు గారు చెప్తున్న సందర్భం ఇది. ఆయన అనగానే అక్కడ యేసుప్రభు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. ఈ లోకంలో మనకి కనబడుతున్నవి తక్కువైనా కనబడనివి చాలా ఉన్నాయి. పైన ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఆకాశానికి ఆవల కొన్ని కోట్ల నక్షత్రాలు, కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు మనకు కనబడితే, భూమి అంతర్భాగంలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు కనబడనివి చాలా ఉన్నాయి. అలాగే మన కళ్ళ ముందు కూడా మనకు కనబడనివి చాలా ఉంటాయి. కనబడుతున్నవి కొన్ని, కనబడనివి చాలా ఉన్నాయి. అన్నిటికీ కూడా ఆధారభూతుడు అనగా ఆకాశంలో కనబడుతున్న సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, నక్షత్రాలకు కానీ, ఈ నేలకు కానీ, నేల మీద ఉన్న జీవులకు కానీ అన్నిటికీ ఆధారభూతుడు, అన్నిటినీ కలిగించినవాడు, అన్నిటినీ పరిపాలిస్తున్నవాడు, అన్నిటినీ పెంచి పోషిస్తున్నవాడు దేవుడు. ఆ దేవుడి యొక్క ఉద్దేశాలు, ఆ దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో పౌలు గారు బయలుపరుస్తున్న సందర్భం ఇది. కొంచెం జాగ్రత్త చదువుదాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 18వ వచనం. సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సమస్తంలో కూడా యేసుక్రీస్తుల వారు మొదట ఉంటారు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎప్పటి నుంచి ఉన్నాడు యేసుప్రభు అంటే ఆది నుంచి ఉన్నాడు. అంటే సమస్తానికి ప్రారంభికుడు ఎవరవుతారు అంటే యేసుక్రీస్తుల వారే అవుతారు. అదే కిందకి చివరి మాట చెప్తున్నది అదే. మృతులలో నుండి తిరిగి లేవటంలో కూడా ఆది సంభూతుడు ఎవరు? మరలా యేసుక్రీస్తే. ఆయనే కదా తిరిగి లేచాడు. రైట్. ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారంటే అసలు విషయం ఉంటుంది ఇక్కడ 19వ వచనంలో. ఆయన యందు అంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుల వారి యందు, 19వ వచనం చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. సంధి ఎవరికి? సంధి ఎవరితో సంధి చేశాడు యేసుక్రీస్తుల వారు? వాక్యం అలా చదువుకోవాలి. చాలా బాగుంటుంది ప్రసంగం, జాగ్రత్తగా వినండి. నాకు టైం అయిపోతుంది, రాత్రంతా డ్రైవింగ్ చేయాలి. నా తొందరలో నేనున్నాను. మీరు సహకరిస్తే త్వరగా చెప్పేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించండి. సంధి చేయాలట. సంధి. యేసుక్రీస్తుల వారి శిలువ రక్తము ద్వారా సంధి జరగాలి. సంధి అన్న పదం ఎప్పుడు వాడతాం చెప్పండి? ఆ పదానికి అర్థం ఏంటి? సత్యబాబు గారికి నాకు గొడవ వచ్చేసింది అనుకోండి, మధ్యలో ఎవరో వచ్చి ఏం చేయాలి? మా ఇద్దరికి సంధి చేయాలి, సమాధానపరచాలి మా ఇద్దరిని. ఆ సంధి చేయడానికి ఎవరో ఒకరు రావాలి. ఓకేనా? సంధి చేయటం అంటే అదే కదా పదానికి అర్థం. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చట సంధి చేయడానికి వచ్చాడట. ఆ సంధి కూడా శిలువ రక్తం వల్ల జరిగిందట. ఇందుకే ఎవరికి బాబు మీరు సంధి చేశారని చెప్తాడు, జాగ్రత్తగా వినండి. శిలువ రక్తము చేత సంధి చేసి, 20వ వచనం, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టం, తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం. ఎవరు తండ్రి? ఈ భూమి మీద మనుషులందరినీ కలిగించిన తండ్రి అయిన దేవుడు, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త, ఆయన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారు అయితే, భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందున్నవి కానీ సమస్తాన్ని కూడా యేసుక్రీస్తుల వారి ద్వారా తాను ఏం చేయాలనుకున్నాడట? సంధి చేసి సమాధానపరుచుకోవాలి అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. తండ్రికి భూమి మీద ఉన్న మనుషులకి మధ్యలో ఏదైనా విభేదాలు వచ్చాయా? వచ్చాయి. నేను పరిశుద్ధుడినై ఉండాలి, నేను పరిశుద్ధుడిని, మీరు ఎలా ఉండాలని చెప్పాడు? మనుషులు ఏం చేశారు చెప్పండి? మాట విన్నారా? వినలేదు, పాపం చేశారు. అప్పుడు తండ్రికి మనుషులకి ఏమొచ్చింది? మీరు నా పిల్లలైతే అలా ఎందుకు చేస్తారా? అంతే కదా.
కూతురు తప్పు చేసి వచ్చింది, యవ్వనంలో ఉన్న కూతురు దొరికిపోయింది. అందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారు కూతురు గురించి. ఇంటికి రాగానే తల్లి మాట్లాడే మొదటి మాట ఏంటి చెప్పండి? ఏమంటది? నా కడుపున చెడపుట్టవి, నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నీ విషయంలో నాకేమేస్తుంది? అసహ్యం వేస్తుంది. నా కూతురువేనా, నా కూతురు అయితే ఇలా చేస్తావా అంటదా అందా? బాధపడుతుంది తల్లి. కూతురు ఏం చేసింది? తప్పు చేసింది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జన్మ ఇచ్చాడు. పాపపు జన్మ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదండి. పుట్టిన బిడ్డలో ఏమైనా పాపాలు ఉంటాయా, అక్రమాలు ఉంటాయా, దోషాలు ఉంటాయా, పగ ఉంటుందా, కక్ష ఉంటుందా, అపవిత్రత ఉంటుందా? ఏముండదు కదండి. పసిబిడ్డండి. ఎందుకోనండి మీరు చూడండి, సహజంగా పసిబిడ్డను చూస్తే అందరికీ ముద్దండి. వాడు నవ్వుతే ఆనందం, వాడు చూస్తే ఆనందం. వీడు 20 సంవత్సరాల తర్వాత నవ్వాడు అనుకోండి, మీరు బాగా ఆలోచించండి. పసిబిడ్డ ఏమంటే చిన్నప్పుడు నవ్వుతే ఆనందం వేస్తుంది, 20 సంవత్సరాల తర్వాత నవ్వుతే వాడు నవ్వులో ఏదో కల్మషం ఉంటుంది. ఎరా వెకిల్ నవ్వులు నవ్వుతున్నావు ఏంటి అంటారు. చూసారా? బోసు ఏమంటే చిన్నప్పుడు వాడు ఏమైనా వెకిల్ నవ్వులు, మంచి నవ్వులు, ఏమంటే పాపపు నవ్వులు, ఈ నవ్వులు ఉంటాయి ఆ బిడ్డలో. వాళ్ళ అమ్మని చూసినా ఎలా నవ్వుతాడో పక్క వాళ్ళని చూసినా కూడా. అందుకే కదండి మనం బిడ్డని ఇష్టపడతాం. కుక్క పిల్ల చూడండి ఎలా ఉంటుంది పుట్టగానే. కుక్క అంటే అసహ్యమే, కానీ కుక్క పిల్ల అంటే అందరికీ ఇష్టం కదా. పంది అంటే అందరికి అసహ్యం. పంది పిల్లని చూస్తే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది తెలుసండి. పంది పిల్లని చూస్తే ఎంత ముద్దు వస్తుంది తెలుసా? మీరు చూసారు లేదో? పంది పిల్లలు లైవ్లో చూడండి. ఇదేనా వాళ్ళ అమ్మ, ఇది ఎలాగుంది ఏంట్రా బాబు, లేకుందండి. పంది పిల్లలను కూడా ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, కుక్క పిల్లలను కూడా ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. మనిషి పిల్లోడిని చూడగానే మనకేమొస్తుంది? ఆనందం. కానీ వీడు పెద్ద అయిన తర్వాత, పంది అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? పంది చూడలేమండి. ఇక మనిషి పెద్దోడైన తర్వాత కూడా అలాగే అయిపోయాడు, పాపాలతో నిండుకుపోయి. పందినది మనం అలాగైతే చూడలేకపోతున్నాము, మనిషిని కూడా మనం అలాగే చూడలేకపోతున్నాం. ప్రేమ లేదు, త్యాగాలు లేవు, మంచి మనసులు లేవు, స్వార్థాలతో నిండుకున్న మనుషులు. ఎవడి దైవత్వపు ఛాయలు, దైవత్వపు లక్షణాలన్నీ మనిషి పోగొట్టుకున్నాడండి. చాలా అసహ్యం వేస్తుందండి లోకాన్ని చూస్తుంటే. నిజంగా దేవుడి పిల్లలైనా ఏమండి, ఎవరో బయట వాళ్ళు అలా ఉన్నారంటే పర్వాలేదండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళు, చర్చికి వెళుతున్న వాళ్ళు ఎంత బాగుండాలి, ఎంత ఖచ్చితంగా ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలి, ఎంత మంచివారుగా కనపడాలి. మనల్ని చూడగానే అవతల వాళ్ళకి ఎంత ఆనందం కలగాలి మన నుండి, మన మాట నుండి కానీ, మన ప్రవర్తన నుండి కానీ. ఎక్కడున్నాయి చెప్పండి అవన్నీ? క్రైస్తవం గురించి ఒక మాట ఉంటుంది బయట, యేసుప్రభు మంచోడే కానండి, క్రైస్తవులు మంచోళ్ళు మాత్రం కాదండి. ఆయనకి చెడ్డ పేరు తెస్తున్నది ఎవరు చెప్పండి? మిమ్మల్ని బట్టి కదా అన్ని జనుల మధ్య నా నామము ప్రవర్తనలో లేదు. మీకు మాట చెప్తాను, బైబిల్ పట్టుకోవటం ఎంత ముఖ్యమో, గుడికి వెళ్ళటం ఎంత ముఖ్యమో, దానికి 100 రెట్లు ముఖ్యం అండి మన ప్రవర్తన, మనం మాట్లాడే మాట, మనం జీవిస్తున్న జీవన విధానం. యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికింది 33.5 సంవత్సరాలే. చిన్న జీవితం. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. ఆయనకి నోరు తెరిచి వాక్యం చెప్పింది ఆయన కొద్ది మందికే, కానీ ఎక్కువ మంది ఆయన మార్చింది దేంతో తెలుసండి? ఆయన చెప్పిన వాక్యంతో కాదండి. యేసుప్రభు దగ్గరికి చాలా మంది వస్తా దేంతో వచ్చారో తెలుసా? ఆయన బ్రతికిన బ్రతుకును బట్టి వచ్చారు. మీరు నిజంగానే ఆలోచించండి, మనం యేసుప్రభు వాక్యం విని వచ్చావా ముందా, యేసుప్రభు బ్రతుకుని చూసి వచ్చావా? ప్రేమమయుడటండి, దయామయుడటండి, నా కోసం ప్రాణం పెట్టాడంటండి, నా కోసం చచ్చిపోయినాడు ఎవడున్నాడండి. ఆ మాటలే కదండి మనల్ని ఆకర్షించే ప్రభు వైపుకి. ఆ మాటలతోనే కదా మనం ప్రభు దగ్గరికి వచ్చాం. మీకు ఇంకా తెలుసో లేదో, అసలు బైబిల్ పట్టుకోని వాడు, క్రైస్తవం అంటే గిట్టని వాడు కూడా యేసుక్రీస్తుల వారిని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మీరు చూడండి న్యూస్ల్లో. ఎంఎం కీరవాణి దేవుడు నమ్మడం, ఆయన అన్నాడు ఒకసారి ఇంటర్వ్యూలో, నేను రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు యేసుప్రభు తలుచుకుని కానీ రికార్డింగ్కి వెళ్ళను అన్నాడు. ఎందుకంటే మీకు ఆయనలో అంత బాగా ఏమి నచ్చిందంటే, ఏమోనంటే ప్రపంచంలోనే చాలామంది దేవుళ్ళని చూశాను కానీ చంపుతున్న వాడిని కూడా క్షమిస్తానన్న ఒకే ఒక దేవుడు యేసుప్రభు అండి అన్నాడు. కీరవాణి స్టేట్మెంట్ అండి నేను చెప్తున్నది. అంటే అతను ఏం చూశాడంటే యేసుప్రభులో ఆయన చెప్పిన వాక్యాలు కాదు, ఏం చూశాడు? క్షమించే గుణం చూశాడు. చూసారా? అంటే గుణానికి ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు యేసుప్రభు గుణాలకి. వాక్యం పట్టుకున్న మనం కూడా అలాగే గుణవంతులుగా కనపడాలి. ఈ గుణాలు భూమి మీద ఉన్న మనుషుల్లో మిస్ అయ్యేసరికి పరలోకంలో ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మనుషులకి మధ్య ఏం ఏర్పడింది? విభేదాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏర్పడ్డా తెలుసండి ఇది?
బైబిల్లో సందర్భం చూపిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయానికి రండి. ఎప్పుడు ఏర్పడిందండి మనుషులకి దేవుడికి విభేదం అంటే? ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం లేదా 2వ వచనం కూడా చదవండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అండర్లైన్ చేసుకోండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నేను వాళ్ళతో మాట్లాడిన. నేను ఎవరంటున్నారు ఈ మాట? మనుషులను కలిగించిన దేవుడు అంటున్నాడు, వీళ్ళ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఒక్కొక్కడిని శుభ్రంగా ఒక భార్యను పెళ్లి చేసుకుంటారా అంటే, ఒక్కొక్కడు మనసుకు నచ్చిన స్త్రీలను ఏం చేస్తున్నాడట? అక్కడ దేవుడికి ఎందుకు వచ్చిందో తెలుసండి కోపం. అక్కడ ఒరకు ఆదాముని ఇచ్చాడు, అవ్వమ్మని ఇచ్చాడు, ఇద్దరికి వివాహం చేశాడండి. ఏమన్నా ఆదాము గారికి 2-3 భార్యలు చేశాడు దేవుడు? చేయలేదండి. ఒక భర్తకు ఒకే భార్య, ఒక పురుషుడికి ఒకే స్త్రీ. కానీ ఈ ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు ఏం చేస్తున్నారట? తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను అనుంది. అక్కడ స్త్రీనే అనుందా? స్త్రీలను అంటే ఒక్కొక్కడు ఎన్ని పిల్లలు చేసుకుంటున్నాడు లెక్కే లేదు. ఇది చూసి అసహ్యం వేసిందండి దేవుడికి. ఒరే, నా పిల్లలేనా ఇలా చేస్తున్నారు మీరు? ఒక భార్య, ఒక భర్త, చక్కటి కుటుంబం, గర్భఫలాలు, మంచి కుటుంబం, పరిశుద్ధ కుటుంబం, పవిత్రమైన కుటుంబం, నీతి కలిగిన కుటుంబం, ఇలా కదా మీ కుటుంబాలు ఉండాలని కోరుకున్నాను. మీరేంట్రా బాబు ఒక్కొక్కడు స్త్రీలను పెళ్లి చేసుకుంటూ ఈ పాపపు కార్యక్రమాలు ఏంటి? మీ పాపపు బ్రతుకులను నేను చూడలేకపోతున్నాను. కనుక నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఏం చేయదు, మీకు మాకు కచ్చి, అసలు నేను మీతో మాట్లాడిన పోన్నానండి. ఎప్పుడు అన్నాడండి ఈ మాట? తొలిలో అది. అప్పుడే నరులు భూమి మీద విస్తరింప ప్రారంభించారు. అప్పటికే నరుల జీవితాల మీద దేవుడికి ఏమొచ్చింది? అసహ్యం, కోపం. కిందకి అలా చదువుకుంటూ వస్తే మీరు ఎప్పుడు చదువుకుంటారు? 12వ వచనం అండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏమైపోయిందట? చెడిపోయింది. పాపాలతో, నేరాలతో, దుర్మార్గాలతో, వ్యభిచారాలతో, దొంగతనాలతో, నరహత్యలతో, చంపుకునేవారు, తిట్టుకునేవారు, దోచుకునేవారు, దైవత్వం పోయి మనుషుల్లో స్వార్థం నిండుకుపోయి నువ్వు నేను అన్న భేదాలు ఏర్పడి కులాలు మతాలుగా ఈరోజు ఎలా కొట్టుకు చేస్తున్నారో, తొలిలోనే ఆ రోజు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఏమైపోయారు? వేరైపోయారు. భూలోకం అంతా కూడా చెడుతో నిండిపోయింది. వారు తమ మార్గాలను ఏం చేశారట? చెరిపేసుకున్నారని మనం చదువుకుంటాం. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సృష్టి ముందు పుట్టిందా, మనుషుల ముందు పుట్టారా? సృష్టి ముందు పుట్టింది. ఓకే. 6వ దినాన్ని ఎవరు వచ్చారు? ఆదాము, మనుషుడు వచ్చాడు. ఆదాము నుండి మనుషులు వచ్చారు. వెరీ గుడ్. సృష్టిలోకి వచ్చిన మనుషులు సృష్టింపబడిన కొద్ది కాలానికి ఏమైపోయారో చదువుకున్నాం. ఇప్పుడు మనం చెడిపోయాం. సృష్టిని కలిగించింది దేవుడు, సృష్టిలో మనుషులను పెట్టింది దేవుడు. దేవుడు కలిగించిన సృష్టి బాగానే ఉంది. సృష్టిలోకి వచ్చిన మనుషులు మాత్రం ఏమైపోయారు? చెడిపోయారు. ఇప్పుడు చెడిపోయిన మనుషులకి సృష్టి ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. సృష్టి ఎందుకు చేస్తుంది? సృష్టి ఏం చేస్తుంది చెప్పండి? సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడు? సేవ. చంద్రుడు మనకి ఏం చేస్తున్నాడు? సేవ. గాలి మనకి సేవ. నీళ్లు మనకి సేవ. కొబ్బరి చెట్టు మనకి ఏం చేస్తుంది? సేవ. మనం పెంచుకునే జంతువు మనకేం చేస్తుంది? సేవ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చెడిపోయిన వ్యక్తికి సేవ చేయాలంటే చేస్తున్న వ్యక్తికి ఎలాగుంటుంది? మీకు అర్థమైందో లేదో? భర్త పచ్చి తిరుగుబోతు ఇంటికి వస్తున్నాడు, ఆర్డర్లు వేస్తున్నాడు, వేడి నీళ్ళు పెట్టు అంటున్నాడు. అమ్మగారికి ఎలాగుంటుంది? బాగా ఆలోచించుకోండి. అన్నం పెట్టు అన్నాడు, పెట్టింది అన్నం. దొండకాయ కూర వండింది, దొండకాయ కూర ఎందుకు వండుకో, చేపల కూర ఎందుకు వండలేదు అన్నాడు. ఈడు అసలే త్రాగుబోతాడు, అన్నం పెట్టడమే ఎక్కువ. పైగా వచ్చి ఆర్డర్లు వేస్తున్నాడు అనుకోండి. అన్నం వడ్డిస్తున్న ఆవిడికి ఎలాగుంటుంది? భార్యకి తప్పదు కనుక, కట్టుకున్నాడు కనుక, తిరగబడితే పరువు పోతుంది కనుక అలా ఓర్పుతో సహించాడు. ఏమన్నా నోరు మూసుకొని అలాగే ఏం చేస్తూ సేవ చేస్తుంది. ఓ మాట అడుగుతున్నానండి, హృదయపూర్వకంగా సేవ చేస్తుందా లేదా? కట్టుకున్న భర్త గనక తప్పదు గనక సేవ చేస్తుందా? ఇది మనసులో పెట్టుకోండి. ఏమండి, చివర్లు అడుగుతాను. మంచి భర్త వచ్చాడు, చాలా మంచోడు,
భార్యను బాగా ప్రేమిస్తాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు, కష్టపడి పనికిళ్ళి వస్తున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా వేడి నీళ్ళు పెట్టు అనాలా, రాకమునిపై పెట్టేసి ఉంచుతుందా? ఇక్కడ తేడా ఎక్కడ కనపడుతుంది మీకు? తేడా ఏం కనపడుతుంది మీకు? ఒకడు చెడిపోయినాడు, ఒకడేమో మంచోడు. మంచి భర్త అడగవలసిన అవసరం లేదు, రాకముందే సిద్ధం చేస్తుంది. ఆయన రాగానే పిల్లలిద్దరూ పరిగెట్టుకుని వెళతారు, నాన్న వచ్చేసారా అని మీద పడతారు. వాళ్ళకేమో పట్టుకుని వస్తాడు, భార్యకి ఏదో పట్టుకుని వస్తాడు, అందరిని చక్కగా పలకరించుకుంటాడు. స్కూల్కి వెళ్ళారా అని అడుగుతాడు, నీకు ఎలాగుందమ్మా అని ఆరోగ్యం అడుగుతాడు. ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ కుటుంబం. ఈ తాగుబోతాడు ఉన్న కుటుంబం ఎలాగుంటుంది? ఆ ఇల్లంతా తాగేసినోడు తినగా ఉంటాడండి. తిననప్పుడు కంచాలు ఇసిరేయటం, కొడుకుని తిట్టడం, కూతురుని తిట్టడం, ఆ పక్కింటోడిని తిట్టడం, ఆ ఎదురుతోడిని తిట్టడం, ఏదో ఒకటి తన్నటం, లాగేయటం, గొడవ చేయటం. ఈడు పడుకునేంత వరకు భూకంపం వచ్చినట్టు ఉంటుందండి కుటుంబంలో. ఆడు పడుకుంటే తప్ప మనశ్శాంతిగా ఉండదు ఎవరికి. ఇది మీకు అర్థమైంది, ఇది మనసులో పెట్టుకోండి. కొలసి పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడు అండి? ఇదంతా ఎందుకు చెప్పానో చెప్తాను, కారణం లేకుండా ఇదంతా చెప్పడం లేదు నేను. కొలసి పత్రికలో ఏం చెప్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన శిలువ రక్తము చేత మనుషులకు సమాధానం అన్నాడా, సమస్తమునకు సమాధానం అన్నాడా? ఒకసారి వాక్యం చదువుతారు ఇప్పుడు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చివరి మాట చదవండి. ఓకే, కొలసి పత్రిక 1వ అధ్యాయం 20. బైబిల్ చూసుకోండి అందరూ. కొలసి పత్రిక 1వ అధ్యాయం 20. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటిని అన్నిటిని అన్నాడు. చూసారా, ఏవో ఉన్నాయట, మనుషులుగానే అంటం లేదు అక్కడ. వాటిని అన్నిటినీ, భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టం. సమస్తానికి యేసుక్రీస్తుల వారి ద్వారా ఏం కలగాలి? సమాధానం కలగాలి, నెమ్మది కలగాలి. అంటే ఏం జరిగిందండి విషయం అంటే, మనుషుల కంటే ముందు సృష్టిని పుట్టించండి దేవుడు. సృష్టికో మాట చెప్పాడండి. కోడి నా కొడుకు వస్తాడమ్మా నువ్వు గుడ్లు పెట్టు అని చెప్పాడు. మీకు అర్థమవడానికి చెప్తున్నాడు. కోడికి ఏం చెప్పాడు? నువ్వు గుడ్లు పెడతా ఉండమ్మా, మా వాడు వస్తున్నాడు, ఆమ్లెట్లు వేసుకుని తింటాడని చెప్పాడు. గేదెని చేశాడు. గేదెకి ఏం చెప్పాడు? నువ్వు బిడ్డను పెట్టి పాలు ఇయ్యమ్మా, మా వాడికి టీ కాఫీలు అంటే చాలా ఇష్టం, అది లేకుండా వాడికి దినవెళ్ళదు, తెల్లవారు లేవగానే టీ తాగకుండా పని ప్రారంభించడం, నువ్వు పాలు ఇస్తా ఉండమ్మా వాడు టీ తాగుతాడని చెప్పాడు. గేదె ఓకే అని చెప్పింది, ఆవు ఓకే అని చెప్పింది, ఇటు కోడి ఓకే అని చెప్పింది. భూమి మీద ఉన్న జీవులన్నీ ఓకే తండ్రి మీరు చెప్తున్నారు కదా, వాడికి ఏం చేయమంటే అవి చేస్తామని చెప్పాయి. జాగ్రత్తగా వినండి, అన్నీ చెప్పాయి. చెట్లకి చెప్పాడు నువ్వు మంచి ఫలాలు ఇవ్వాలి, మా వాడు వచ్చి కొబ్బరికాయలు కోసుకొని తింటాడు, నువ్వేం అనొద్దు, ఆడు బొండం తాగితే బొండం ఇచ్చేయి, లేదు మొదలు పెట్టుకుని కొబ్బరికాయ నాకు తీసుకుంటానంటే దింపు అప్పుడు తీసుకొని, లేదు నీ చెట్టునే ఎండబెట్టేస్తాడా, ఎండిపోయిన తర్వాత కొబ్బరి నూనె ఆడించుకుంటా, నువ్వేమనకాడు ఎలాగ అడిగితే అలాగే ఇయ్యని కొబ్బరి చెట్టుకి చెప్పాడు. కొబ్బరి చెట్టు ఓకే అని చెప్పింది. జాగ్రత్తగా నేను చెప్పేవాడిని. చెట్లకి చెప్పాడు, జంతువులకి చెప్పాడు, సృష్టిలో ఉన్న నీళ్ళకి చెప్పాడు, గాలికి చెప్పాడు, పంచభూతాలకు చెప్పాడు. వాడు ఎలా నిన్ను వాడుకుంటే అలా నువ్వు వాడికి లోబడాలి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. వేటికి చెప్పాడు? సృష్టికి చెప్పాడు. నువ్వు వాడికి లోబడాలి, వాడు చెప్పింది నువ్వు వినాలి అని. దేవుడు మాటకి ఇది లోబడింది. ఎందుకంటే మరి తర్వాత వస్తున్న పిల్లలు ఆయన పిల్లలు కదా, మనం ఎవరి పిల్లలవి? అమ్మో మీ పిల్లలు అనేసరికి మేము ఎందుకు సేవ చేయండి, మీరు మా యజమానుడు కదా, మీరు చెప్పినట్టుగా చేస్తామని ఇది ఓకే చెప్పింది. ఏది? సృష్టి. ఈయనేం చెప్పాడు? అసలు నా పిల్లలు మరి మామూలుగా ఉండరు, రాబోతున్నారు ఆదాము గారు అసలు మామూలుగా ఉండడు, అవ్వ మామూలుగా ఉండదు, తర్వాత ఇక మరి నా గర్భాన్ని రాబోతున్నారు బిల్లాడెన్లు, ఏమన్నా వీరప్పన్లు, వీళ్ళందరూ రాబోతున్నారు. మరి వీరప్పన్లు ఈ పిల్లేళ్ళు వీళ్ళందరూ వచ్చి మరి అసలు భూమి మీద మామూలుగా బ్రతకరు, నా వాళ్ళు వచ్చేస్తున్నారు, నా వారసులు వచ్చేస్తున్నారని మనుషుల గురించి చాలా కలలు కన్నాడండి. జగత్తు పునాది వేయబడక మునుపు కన్న కలల ప్రకారం భూమి మీదకి మనుషులు వచ్చారండి. చాలా గొప్పగా చెప్పాడు సృష్టికి. సృష్టికో మాట చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మీరంతా నా చేతి పని, నా చేతి పని అయిన మీ అందరి మీద అధికారం నేను నాతో పాటు నా కొడుకుకి నా కూతురికి కూడా ఇస్తున్నానని చెప్పాడు. తెలుసా బైబిల్లో?
మనం మాట చూడండి, మీరు ఎందుకైనా మంచిది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6 నుంచి చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూసారండి, దేని మీద అధికారం ఇచ్చాడట? నీ చేతి పనుల మీద వాడికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ అండర్లైన్ చేసుకోండి, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటి అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అబ్బా, ఎవరి పాదాల కిందట? మన పాదాల కింద. ఏమేం పెట్టాడట? లిస్ట్ చెప్పాడు చూడండి అక్కడ. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటి అన్నిటినీ ఆయన పాదాల కింద, నువ్వు నా కొడుకు పాదాల క్రింద ఉండాలి. ఇవన్నీ మనకు ఎందుకు లోపడుతున్నాయి? ఇప్పుడు ఎద్దుని మాట ఎందుకంటుంది? గొర్రెని మాట ఎందుకంటుంది? అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత సింహాన్ని తీసుకొచ్చి జూలో పెట్టి సర్కస్ చేయిస్తున్నావే, ఎందుకు వచ్చింది సింహం? ఏనుగు మీద ఎందుకు ఎక్కి మనిషి కూర్చున్నాడు? అవి ఎందుకు నీ మాట వింటున్నాయి? వాటికి చెప్పాడట దేవుడు, నువ్వు ఎవరి పాదాల క్రింద ఉండాలి? నా కొడుకు, నా బిడ్డ పాదాల క్రింద నువ్వు ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సేవ చేయమన్నప్పుడు చేస్తాయండి. అత్తగారు ఇంటికి అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చివరిలో ఏమంటారు దాన్ని? అప్పగింతలప్పుడు అమ్మాయికి ఏం చెప్తారు చెప్పండి? అమ్మా, సంబంధం చూసావమ్మా, నీ భర్త చాలా మంచోడు, మీ అత్తగారు చాలా మంచిది, అక్కడ ఏ గొడవలు పెట్టుకోకుండా వాళ్ళు చెప్పినట్టుగా విని హాయిగా వాళ్ళ ఇంట్లో సేవ చేయమ్మా, హాయిగా ఉండమ్మా, ఆనందంగా ఉండమ్మా అని చెప్పి పంపిస్తారు. ఎవరిని? అమ్మాయిని. తీరా ఈడు పెళ్లికి ముందు ఆ 2 నెలలో 3 నెలలో గడిచేంత వరకు బాగా మంచుకున్నట్టు నటించాడు. అమ్మాయిని అక్కడికి పంపించిన తర్వాత అసలు విశ్వరూపం చూపించాడు. రోజు తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు, అమ్మాయిని తిడుతున్నాడు, హింస పెడుతున్నాడు. అప్పుడు అమ్మగారికి ఫోన్ చేస్తుంది. ఏం చెప్తా చెప్పండి? మీరు అనుకున్నంత మంచోడు వీడు కాదు మమ్మీ, నన్ను మోసం చేశారు మమ్మీ, వీడు మంచోడని మంచోడని నాకు పెళ్లి చేశారు మమ్మీ. తీరా అక్కడికి వచ్చేసరికి ప్రతిరోజు తాగొచ్చి సిగరెట్లు తాగి నన్ను ఏం చేస్తున్నాడు? కొడుతున్నారు. ఈ ఆడపిల్ల కాపురం చేసుకోండి అమ్మా అని చెప్పిన అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తుందా? ఏడవదా? ఏడుస్తుందా? ఏడుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మంచి వాళ్ళకి సేవ చేయండి అని ప్రకృతిని అంతా మనిషి పాదాల కింద పెడితే వీడు తాగి తిని తందనాలాడి పాపపు పనులు చేసి ప్రకృతిని వాడుతున్నాడు. ఈ ప్రకృతి దేవుడికి మొరపెడతదా? మొరపెట్టదా? బాగా ఆలోచించుకోండి. తాగేసి వచ్చిన భర్తకు సేవ చేయడానికి భార్య ఎలాగైతే బాధపడుతూ చేస్తుందో, ప్రకృతి కూడా మనుషులకు సేవ చేయడానికి యేసుక్రీస్తుల వారు రాకమునుపు అలాగే బాధపడిందండి. చాలా బాధపడింది తెలుసా? ఏమంటే మీకు ఇవన్నీ వింటుంటే ప్రకృతి బాధపడటం ఏంటి, దానికి మాట, దానికి మంత, దానికి బాధ ఏంటి, ఈయన బాగా చెప్తాడు అనుకుంటున్నారేమో. మీకు సంగతి తెలుసో లేదో, ప్రకృతి అంతా కూడా ఏంటనుకుంటున్నారు? దేవదూతలు. పంచభూతాలు ఏంటి? దేవదూతలు. జలం ఒక దేవదూత, తెలుసా బైబిల్ ప్రకారం? నీళ్ళు ఒక దేవదూత. దేవదూత మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. దేవదూత వింటదా? వింటది. దేవదూత సాక్ష్యం చెబుతుందా? చెబుతుంది. కానీ వాటిని సైలెంట్గా పెట్టడం వల్ల సైలెంట్గా ఉన్నాయి, దేవుడు సైలెంట్గా ఉండమంటం వల్ల. కానీ ఈ ప్రకృతి అంతా కూడా దేవదూతలండి. ఈ ప్రకృతి ఏం చేస్తుందని బైబిల్లో ఉందో తెలుసండి? ఒకసారి మంచి మాట మీరు చూడండి. ఇర్మియా గ్రంథం మీరు చూడండి, 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. అండర్లైన్ చేయండి. భూమి ఏం చేస్తుందట? దుఃఖిస్తుందా? భూమి ఏడుస్తుందా? భూమి బాధపడుతుందా? ఎవడు బాధ మనకేనా, ప్రకృతికి లేదా? చెట్లు ఏడుస్తాయి, తెలుసో లేదో మీకు? జంతువులు ఏడుస్తాయండి, ఏడవా? మీ కళ్ళ ముందు జంతువులు ఏడవండి. కుక్క ఏడవదా? ఏడుస్తుంది. ఆవు ఏడవదా?
ఏడుస్తుంది. కుక్క, జంతువు, పక్షి, కోడి ఇవన్నీ ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మరి చెట్లు ఏడవా? ఏడుస్తాయి. చెట్లు బాధపడవా? బాధపడతాయి. ఇవన్నీ ఏడుస్తున్నాయంటే ఇవన్నీ దేంట్లోంచి పుడుతున్నాయి? భూమిలో నుంచే కదండి. చెట్లు ఎక్కడి నుంచి పుట్టాయి? భూమిలో నుంచి. భూమికి దుఃఖం లేదా? భూమిలోకి ఎలా దింపుతున్నారు తెలుసండి ఈరోజు? బోర్లు భూమిలోకి గనులు తవ్వడానికి ఎలా వేస్తున్నారు తెలుసండి మిషనరీస్ భూమిలోకి. మీకు ఎందుకు, ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మీరు బోడస్కూరు, కొమరగిరిపట్నం ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే సముద్రం లోపల గ్యాస్ ఉందనండి. పెద్ద పెద్ద టన్నల్స్ అండి కిందకు దింపుతున్నారు. సముద్ర గర్భంలో ఉన్న భూమి లోపలికి ఆ గ్యాస్ని పైకి తిరగడానికి తవ్వేస్తున్నారండి భూమిని. తవ్వుతున్నప్పుడు దానికి బాధ ఉండదా? దానికి ఆవేదన ఉండదా? దానికి దుఃఖం లేదా? అవి కూడా దేవదూతలు. ఎవడి సైన్సు కొంచెం డెవలప్ అయ్యేంత వరకు సృష్టి బాధపడుతుందని ఎవరికి తెలియదండి. మొక్కల మీద ప్రయోగాలు చేశాడు ఒక అతను, శాస్త్రవేత్త. జగదీష్ చంద్రబోస్ అనుకుంటాను అతని పేరు, సైన్సిస్ట్ అండి. జగదీష్ చంద్రబోసే కదా. మొక్కల మీద ప్రయోగాలు చేసి ఏం చెప్పాడు తెలుసండి? మొక్కలకి కూడా ప్రాణం ఉందని చెప్పాడు. మొక్కలకి ఏముందట? చదువుకున్న పిల్లలకి తెలిసింది. మొక్కలకి ప్రాణం ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు బెండకాయలు కోసేస్తుంటే బెండకాయ చెట్టుకి ప్రాణం ఉన్న చెట్టు బాధపడదా? బాగా ఆలోచించండి. బెండకాయలు కోసేస్తుంటే దానికి నొప్పి ఉండదండి? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కష్టమైన కత్తెట్టు కోసేస్తుంటే చెట్టుకి నొప్పి ఉండదా? కొబ్బరికాయలు కోస్తుంటే కొబ్బరి చెట్టుకి నొప్పి లేదా? బెండకాయలు కోస్తుంటే బెండకాయ చెట్టుకి నొప్పి లేదా? ఈ నొప్పి అంతా దేనికి వస్తుందంటే ఇవన్నీ దేంట్లోంచి పుట్టాయి? భూమిలో నుంచి. భూమికి కూడా ప్రాణం ఉంది. భూమికి కూడా ఏముందని రాయబడింది బైబిల్లో? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను. బాధపడుతుందట భూమి. ప్రసవ వేదన అన్న మాట కూడా చూపిస్తాను. బైబిల్లో మీరు చదువుకుంటారు, చాలాసార్లు చదువుకున్నారు ఆ మాట. చూస్తారు, రామపత్రిక. అది రామపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది మాట. రామపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. రామపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇంతకీ ఇది ఎందుకు బాధపడుతుంది? బాగా వినంటే చెప్తాను అసలు విషయం. మంచి వాళ్ళకి సేవ చేయడానికి ఎప్పుడు బాధ లేదండి. కానీ మనుషులు ప్రారంభంలో ఏమైపోయారు? చెడిపోయారు. పాడైపోయిన వ్యక్తులకి సేవ చేయడానికండి సృష్టి బాధపడుతూ ఒక కోరుకుంటుందండి దేవుణ్ణి. దేవా, మేము సేవ చేయడానికి ఎప్పటికైనా రెడీ, మా ప్రాణాలు పెట్టడానికి రెడీ, మమ్మల్ని దున్నేమానండి, మమ్మల్ని కోసుకోమానండి, మమ్మల్ని చంపమానండి, కానీ మాది ఒకటే ఒక కోరికని సృష్టి దేవుడని ఒక కోరిక అడుగుతుంది. జాగ్రత్తగా చదవాలి వచనం, 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. ఏమని ఇక్కడ మాట్లాడుతాను? ఏం కావాలని కోరుకుంటుందట? ఏం కావాలని సృష్టి అడుగుతుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? చూపించండి, లైవ్ ఇవ్వండి. మాకు ఎవరిని చూపించాలి? దేవుని కుమారులు ఎవరైనా ఉంటే చూపించండి. దేవుని పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళకి సేవ చేసుకుంటామండి. గేదె అంటుంది, దేవుని పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళకి పాలిస్తాం. భూమి అంటుంది, దేవుని పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళకి పంట ఇస్తాం. గాలి అంటుంది, దేవుని పిల్లల ముక్కులోకి వెళ్ళమనండి, వెళ్తాం. నీళ్ళు అంటున్నాయి, దేవుడి పిల్లోడికి దాహం తీర్చమంటేనో దేవుడి పిల్లోడికి స్నానం చేయించమంటే నేను అడిగి ఉన్నానండి. సృష్టి అంతా దేవుడిని ఏం కోరుకుంటుందంటే మాకు ఎవరు కావాలి ఇప్పుడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు ఏం చేస్తుంది? నన్ను కలిగించిన సృష్టికర్త, మిమ్మల్ని కలిగించిన సృష్టికర్త పరలోకంలో ఉన్న దేవుడైతే ఆ దేవుడిని నమ్మే వాళ్ళు ఎవరు? ఆ సృష్టికర్తను ఎరిగింది ఎవరు? సృష్టిగా మా కోరిక ఏంటంటే మాకు దేవుని కుమారులు కావాలి, వాళ్ళకి మేము సేవ చేయాలి. మేము చిన్నదే కోరుకుంటున్నాం తండ్రి, మాకు మీరు ఎవరిని ఇవ్వాలి? దేవుని కుమారులను ఇవ్వండి, దేవుని కుమారులను ఇవ్వండి, దేవుని పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళకి సేవ చేసుకుంటాం. ఈ పాపిష్టోలకి సేవ చేయటం మా వల్ల కాదు. ఈ త్రాగుబోతులకి, తిరుగుబోతులకి, సృష్టికర్తగా మిమ్మల్ని నమ్మని ఈ పిల్లలకి, పాపపు పనులు చేస్తున్న ఈ పిల్లలకి, మీ గుడికి రాని వాళ్ళకి, మీ బైబిల్ చదవని వాళ్ళకి, సృష్టికర్త మీరంటూ ఒకరు ఉన్నారని అసలు మిమ్మల్ని నమ్మని వాళ్ళకి మేమెందుకు తండ్రి సేవ చేయాలి? మేము ఎవరికి చేయాలనుకుంటున్నాం? దేవుని కుమారులకు సేవ చేస్తాం, దేవుని పిల్లలకు సేవ చేస్తాం. ఏమండి, మీకు మాట ఇక్కడ అడుగుతాను. అందరూ దేవుని పిల్లలే కదన్నారు మీరు అనుకుంటున్నారేమో. అందరూ దేవుని పిల్లలా? మధ్యలో దెయ్యం వచ్చి ఎత్తుకుని పోయిందా?
స్టార్టింగ్లో అందరూ దేవుని పిల్లలే, కానీ అపవాది వచ్చి ఎవరి పిల్లలుగా మార్చేసింది? యేసుప్రభు చెప్తాడు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి ఎవరని చెప్పేశాడు? దేవుడా అపవాదా? అంటే అపవాది ఏం చేయిస్తాడు? అబద్ధాలు ఆడిస్తాడు. అబద్ధానికి జనకుడు ఎవరు? వాడే. నరహత్యలు జరుగుతున్నాయి, దాని పితామహుడు ఎవరు? సైన్స్ చదువుకున్న పిల్లలకి తెలుసు కదండి, ప్రతిదానికి పితామహుడు ఉంటాడు కదా. మర్డర్లకి పితామహుడు ఎవరైనా సైన్స్ని అడగండి, పుస్తకాలను అడగండి, ఎవరికి తెలుసా? నరహత్యలు చేయడానికి అంతకులకి పితామహుడు ఎవరు? ఎవరు? అపవాదండి. కయ్యంతో మర్డర్ చేయించింది ఎవరు? అపవాది. అబద్ధాలు ఆడించింది ఎవరు? అపవాది. వ్యభిచారం చేయించింది ఎవరు? అపవాది. ఈరోజు మనుషుల మధ్యలో ప్రేమ లేకుండా గోడలు కట్టి నువ్వు వేరు నేను వేరని మనుషులను మొక్కలు చేసింది ఎవరు? అపవాది కదండి, దెయ్యం కదండి. మీరు అపవాది పిల్లలుగా మారిపోయారు. మేము అపవాది పిల్లలకి మేము సేవ చెయ్యం. మాకు ఎవరు కావాలని కోరుకుంటుంది సృష్టి దేవుణ్ణి? దేవుని కుమారులు ఇవ్వండి. ఇప్పుడు దేవుని కుమారులు ఎలా ఏర్పడతారు? ఎవరి ద్వారా ఏర్పడతారు? యేసు రావాలి భూమి మీదకి. వీడు సైతాను రా, వీడు మిమ్మల్ని అబద్ధకులు చేశాడు, వీడు మిమ్మల్ని దొంగలుగా మార్చేశాడు. పుట్టుచక్కయ్యా, నిన్ను లంచగొడ్డుగా మార్చేసింది వీడే. నువ్వు దేవుని కుమారుడు, ఎందుకు లంచం తీసుకుంటున్నావు? మార్చేశాడు. అంటే దెయ్యపు పిల్లల్ని కాస్త ఎవరి పిల్లలుగా మారుస్తున్నాడు? దేవుని పిల్లలుగా మారుస్తున్నాడు. వెంటనే పుట్టుచక్కయ్య తనకున్న పాపాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. తన తీసుకున్నదంతా పనిచేశాడు. లేదని ఈరోజు నీతిగా నేను దేవుని కుమారుడుగా బ్రతుకుతాను. వ్యభిచారమంతా పట్టుబడిన స్త్రీని అందరూ చంపేస్తామంటున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు ఎవడో ఆవిడ మీద మొదటి రాయి వేయండి అన్నాడు. ఆవిడ ప్రాణాన్ని కాపాడాడు. ప్రాణాన్ని కాపాడటమే కాకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? అమ్మా, మనం దేవుని పిల్లడమమ్మా, ఈ వ్యభిచార పనులేంటి, పాపాలేంటి అన్నాడు. ఎవడు నిజంగానే బైబిల్ చాలా మందికి అర్థం అవ్వలేదండి. బైబిల్ అనగానే మతం మారుస్తుంది, మతం అంటారండి. బైబిల్లో ఎక్కడ మతానికి సంబంధించిన మాటలు ఉండవు. బైబిల్ మతం మార్చదండి, మన మనసు మారుస్తుంది. బైబిల్ మన వేషధారణ మార్చుకోమని చెప్పలేదు. బైబిల్ నీ వేషం మార్చుకోమని చెప్పలేదు. నీ హృదయం మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ జీవన విధానం మార్చుకోండి. అందరూ దేవుని పిల్లలు, ప్రేమగా ఉండండి. పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన వాక్యానుసారం బ్రతుకుతాం. మతం మార్చే మాటలేవి బైబిల్లో ఉండవండి. యేసుప్రభు ఎక్కడన్నా మతం మార్చాడా? మనసులు మార్చాడా? మనసులను మార్చుకుంటూ వెళ్ళాడు. పుట్టుజక్కైన మార్చాడు. వ్యభిచారం మధ్య పట్టుబడి స్త్రీని మార్చాడు. అంటే అపవాది వ్యభిచారులుగా, దొంగలుగా, లంచగొండులుగా మనుషులందరినీ మార్చేస్తుంటే యేసుప్రభు వచ్చి మన పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన పిల్లలు మనం ఇలా బ్రతకూడదని చెప్పి మనిషిని మనిషిగా మారుస్తున్నాడు. దేవుని పిల్లల్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఎవరు? యేసుక్రీస్తు. చివరికి శిలువ రక్తం చేత, ఆయన శిలువలో కార్చిన రక్తం చేత ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళందరి పాపాలు కడిగి, ఎవరైతే బాప్తిసం తీసుకున్నాడో వాళ్ళందరినీ ఎవరి పిల్లలుగా మార్చేశాడు? దేవుని పిల్లలుగా మార్చేశాడు. ఇప్పుడు సృష్టి ఏం కోరుకుంటుంది అక్కడ? మాకు దేవుని పిల్లలు కావాలి అంటే యేసుక్రీస్తుల వారి శిలువ రక్తంతో మనుషులకు దేవుడికి మాత్రమే సమాధానం ఏర్పడిందని మనం అనుకున్నాం. మనుషులకు దేవుడికి ఎప్పుడైతే సమాధానం ఏర్పడిందో, మనుషులు ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మారారో సృష్టికి కూడా ఏం దొరికింది చెప్పండి ఇప్పుడు? అమ్మయ్యా, దేవుని పిల్లలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ఎవరి ద్వారా దక్కింది? యేసు ప్రభు ద్వారా. అంటే ఆయన శిలువ రక్తం సృష్టిలో ఉన్న సమస్తానికి కూడా ఏం కలిగించింది? సమాధానం కలిగించింది, సంధిని చేశాయి. ఇప్పుడు రామపత్రి చదువుతున్న కింద మాటలు ఎంత బాగుంటాయి మీరు చూడండి. 20వ వచనం కింద చదవాలి మీరు, 19 చదివి ఆపకూడదు. కింద చాలా మంచి మాటలు ఉంటాయి. 20 యాలయనగా, చూసారా ఎందుకు సృష్టి దేవుని పిల్లలను అడుగుతుందంటే 20వ వచనం, యాలయనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యమును పొందుదనను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక, ఈ పదాలు చూడండి ఎలాగున్నాయో, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన. ఒకప్పుడు అది స్వేచ్ఛగా సేవ చేయలేదు మనుషులకి, ఏదో చెయ్యాలి గనక, తప్పదు గనక ఒకప్పుడు వ్యర్థపరచబడిందట. దేవుడి పిల్లల కోసం కష్టపడిందట. 22లో అంటాడు, సృష్టి యావత్తు, 22 చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. సృష్టి ఇది వరకు ఏం చేస్తుందట?
మూలుగుతుందట, మూలుగుతుందట. మూలుగటండి, మూలుగటండి. సృష్టికి బాధటండి. ఎవడి అది ఎంత బాధపడి మనకు సేవ చేసింది ఇప్పుడు నేను చెప్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు అర్థమవుతాడు. సృష్టి మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. అసలు సృష్టికి ప్రసవ వేదన ఉంటుందా? తల్లులను అడుగుతున్నాను. తల్లులకి ప్రసవ వేదన ఉందా? ఉంది. తల్లి తన జీవితకాలంలో ఎన్నిసార్లు ప్రసవ వేదన పడుతుంది? బాగా ఆలోచించండి. 2 పిల్లలను కన్న తల్లి తన జీవితకాలంలో ఎన్నిసార్లు ప్రసవ వేదన పడింది? 2 సార్లు. 3 పిల్లలు కన్నదనుకోండి, ప్రసవ వేదన ఎన్నిసార్లు పడింది? 3 సార్లు పడింది. ఇది మనసులో పెట్టుకోండి. ప్రసవ వేదన పడిన తల్లి తన ప్రసవ వేదన గురించి వర్ణనానితం ఎవరో వర్ణించలేరు. ఆ బాధని, అంత బాధ అనుభవించి బిడ్డకి జన్మనిచ్చింది. అందుకే బిడ్డ తప్పు చేసినప్పుడు అదే హక్కుతో ఆ బాధపడి కన్నది కనుక బెత్తం తీసుకుని వాడి మీదకి వెళ్తుంది. ఎందుకురా నా మాట నువ్వు అంటది. ఈ హక్కు ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జాగ్రత్తగా వినండి, ఈ హక్కు ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను నా రక్త మాంసాలు నీకు దారబోసి, నేను నవమాసాలు నిన్ను మోసి నిన్నేం చేశాను? ప్రసవ వేదన కానీ కన్నాను గనుక నువ్వు తప్పు చేస్తే కొట్టే అధికారం, హక్కు నాకు ఉన్నాయి. నీ మీద సర్వ హక్కులు నావే అంటది. జాగ్రత్తగా వినండి. తన తల్లి తన జీవితకాలంలో 2 సార్లు 3 సార్లు ప్రసవ వేదన పడుతుందండి. వెరీ గుడ్. సృష్టి కూడా మూలుగుతూ ఇది కూడా ఏం చేస్తుందట? ప్రసవ వేదన పడుతుందట. నేను అడుగుతున్నాను మీకు అర్థం కావడానికి. ఒక ఆవు ఉంది. ఆవు తన జీవితకాలంలో ప్రసవ వేదన ఎన్నిసార్లు పడుతుంది? బాగా ఆలోచించండి. ఎన్నిసార్లు పడుతుంది? తన జీవితకాలంలో 10 పిల్లలు పెట్టింది అనుకోండి, ఎన్నిసార్లు ప్రసవ వేదన పడ్డది? 10 సార్లు. ఇప్పుడు మనుషులు ప్రసవ వేదన ఎక్కువ, జీవులది ఎక్కువ? ఏమంటే తల్లి గురించి పాటలు రాసిన ఇప్పుడు ఆవు గురించి ఎన్ని పాటలు రాయాలి? 2 సార్లు బిడ్డను కనడానికి తల్లి ప్రసవ వేదన పడిందని తల్లి గురించి గొప్పగా చెబితే ఆవుకు లేదా ప్రసవ వేదన? అంటే మీరు ఆలోచించండి. ఏమంటే నెమ్మదిగా బిడ్డను కంటున్న ఆవుకి ప్రసవ వేదన లేదా? ఉండదా? ఉంటది. నీకైతే 2 సార్లే, ఆవుకి ఎన్నిసార్లు? తన జీవితకాలంలో 15 పిల్లలు పెట్టింది అనుకోండి, దానికి ఎన్నిసార్లు ప్రసవ వేదన? మనం పడుతున్నావా? మనకంటే సృష్టి ఎక్కువ పడుతుందా? మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఎవరు ఎక్కువ ప్రసవ వేదన పడుతున్నారు? సృష్టి. మేక తన జీవితకాలంలో ఎన్ని పిల్లలు పెడుతుంది? ఒక 20 పిల్లలు పెట్టింది అనుకోండి, అది ప్రసవ వేదన ఎన్నిసార్లు పడ్డది? 20 సార్లు. కోడి గుడ్డులు పెట్టేటప్పుడు దానికి ప్రసవ వేదనే కదా. ఒక కోడి తన జీవితకాలంలో ఎన్ని గుడ్లు ఎడుతుంది? ఎన్ని గుడ్లు ఎడుతుందండి? 100 గుడ్లు పెడుతుందండి. అంటే 100 సార్లు కూడా దానికి ఏం కలిగింది? ప్రసవ వేదన. ఈ వేదన ఎవడైనా పట్టించుకున్నాడండి భూమి మీద ఉన్న మనుషులు? కోడి గుడ్డు పెడుతున్నప్పుడు దానికి ప్రసవ వేదన కదా. ఆమ్లెట్ వేసుకుని తింటున్న నీకు దాని వేదన ఎప్పుడైనా ఆలోచించావా? అది ఎందుకని అంత బాధపడుతుంది ఎప్పుడైనా ఆలోచించావా? నీకెందుకు పెట్టాలి గుడ్డు? నీకెందుకు ఆ గుడ్డును మళ్ళా పిల్లగా చేసి నీకే ఎందుకు ఇవ్వాలి మళ్ళా? దానికేంటండి ఆ బాధ? దానికేంటండి ఆ నొప్పి? నువ్వైతే నీ కొడుకును కానీ నువ్వు నా కష్టంరా, నా మాట వినకపోతే తోలు తీసేస్తాను అంటున్నావు. మరి గుడ్డు తినేసి నీ మీద కూడా కోడి కర్రట్టుకుని వస్తే మీరు ఆలోచించారా? ఆవులు కూడా మీరు నా ప్రసవ వేదనతో బతుకుతున్నారు కదా, ఆవులు కర్రలెట్టుకుని మనుషుల మీదకి వస్తే? సృష్టి అంతా తన ప్రసవ వేదనతో మనుషులు పెంచుతున్నప్పుడు ఆ ప్రసవ వేదన పడుతున్న సృష్టి ఎప్పుడైనా మనుషుల మీద తిరగబడితే మనిషి ఉంటాడా? ఎవడు గేదెలు అన్నీ మాట్లాడుకొని, ఒరే బండార్లంకలో ఉన్న గేదెలను ఒకసారి మాట్లాడుకొని, ఈ బండార్లంకలో ఉన్న వాళ్ళు మన పాలు తాగుతున్నారు కానీ రా, ఎవడు దేవుడు నమ్మట్లేదు రా, ఒక్కరోజు స్ట్రైక్ చేసి బండార్లంకలో ఉన్న గేదెలన్నీ మనుషుల మీద తిరగబడితే ఆలోచించండి ఒకసారి, ఎలాగుంటుంది ఊహించండి ఒకసారి. బండార్లంకలో ఉన్న గేదెలన్నీ మనుషులు పుడుతున్నాయండి, ఒక్కటి పాలు ఇవ్వట్లేదండి. పరిస్థితి ఏంటి చెప్పండి? తిరగబడ్డాయా? తిరగబడలేదండి. ఎందుకు తిరగబట్టం లేదో తెలుసా? వాటికి ఇష్టం లేకపోయినా, ఇంత మీరు చదువుకున్నారు 19వ వచనంలో చివరి మాట, అది 19వ వచనమేనా కాదు, 21వ వచనంలో చివరి మాట అండి. చివరి మాట 21లో చివరి మాట చూడండి. స్వేచ్ఛగా కాక, అక్కడి నుంచి చదువుతున్నాడు 21లో చివరి మాట. స్వేచ్ఛగా కాక
దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అది ఇష్టంతో చేయట్లేదట. ఎవరు లోబరిచారు? ఇందా మీ చదివించారు కీర్తన 8:6. ఎవరు దాన్ని మన పాదాల కింద పెట్టింది? ఎవరు? దేవుడికి భయపడి స్వేచ్ఛగా కాక, దానికి ఇష్టం లేకపోయినా, ఇష్టం లేని భర్తకి, తాగుబోతు భర్తకి పెళ్లి చేసుకున్నాను గనక, తప్పదు గనక భార్య ఎలా సేవ చేసిందో, ఈ సృష్టి కూడా దేవుడిని నమ్మని వాళ్ళకి అలాగే సేవ చేస్తుందండి. మీకు తెలుసో లేదో వాటి ఫీలింగ్ చెప్తున్నాను నేను. ఆవు దగ్గరికి దేవుడు నమ్మనోడు గిన్నెట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, దానికి ఎలా ఉంటా తెలుసా? దాని ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను. వీడు దేవుడు నమ్మడు, దేవుడి దగ్గరికి రాడు, దేవుడు వాక్యాలు చదవడు, అసలు దేవుడు ఉన్నాడని కూడా నమ్మడు. ఇలాంటోడు గిన్నెట్టుకుని పాలు తీసుకోవడం దాని దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటుంది కింద నుంచి పైకి. దాని లోపల ఏం ఫీలింగ్ ఉందో తెలుసా? ఈ పాపిస్టోడికి పాలు ఇస్తానన్నా, నన్ను కలిగించిన దేవుడు వీడికి తెలియదు. ఎవడు మీకు విషయం తెలుసా? జీవులన్నిటికీ దేవుడు తెలుసా తెలీదా? మీరు నమ్ముతారో లేదని ఖచ్చితంగా నమ్ముతారండి. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, కాకి పిల్లలు తనకు ఆహారం కావలసి వచ్చినప్పుడు ప్రార్థన ఎవరికి చేసేయని రాసి ఉంటుంది బైబిల్లో. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఉందా బైబిల్లో? కాకి పిల్లలే దేవుడికి మొరపెడితే కాకి ఎట్టదా? పెడుతుంది. సింహపు పిల్లలు వేటకెళ్తున్నప్పుడు తల్లి సింహపు పిల్లలు ఎవరికి మొరపెట్టాయట? దేవుడికి. అంటే ప్రతి జీవికి, ప్రతి జీవి పిల్లకి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. దేవుడు తెలిసినప్పుడు అండి, దేవుడు ఇవి కనెక్షన్లోనే ఉన్నాయి, ఈవిడ మాత్రం కనెక్టింగ్లోకి రావట్లేదు. ఎవరు కనెక్టింగ్లోకి? దేవుడి దగ్గరికి. అప్పుడు ఇది వాడు వస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తుంది మీరు చెప్పండి. ఒరే, నువ్వు గుడికి ఎప్పుడు వెళ్తావురా? నువ్వు బైబిల్ ఎప్పుడు పట్టుకుంటావురా? మిమ్మల్ని కలిగించిన మీ నాన్న పరలోకంలో ఉన్నాడరా, ఆయన రాయించిన మాటలేరా బైబిల్. ఆ బైబిల్ చదువుకోరా, గుడికి వెళ్ళరా, ఆయన వాక్యాలు వినరా, బాప్తిసం తీసుకోరా, అప్పుడు నా పాలు తీసుకోరా, హ్యాపీగా పాలు ఇస్తాను రా. ఏట్రా నువ్వు పాప పనులు చేసి ఆ పాపపు చేతులతో నా పాలు తీసుకోవడానికి వస్తున్నావు అనుకుంటుందా? అనుకోదు ఆవు. అదే చెప్తున్నాడు ఇక్కడ మీరు చదువుకున్న మాటలో. సృష్టి ఏం చేస్తుందట? దానిని లోబరిచిన వానికి స్వేచ్ఛగా కాక, దానిని లోబరిచిన వాని మూలంగా అది ఏమవుతుంది? వ్యర్థపరచబడుతుంది. సేవ చేస్తుంది. నేను అలాగే నాశనం అయిపోతాను వీడి కోసం. స్వేచ్ఛగా అవటం లేదట. కారణం, మనుషులు దేవుడు నమ్మలేదండి. సృష్టి ఎవరో తెలీదు, సృష్టికర్త ఎవరో తెలీదు, ఆయన ఎలా నమ్మాలో తెలీదు, ఆయన కోసం ఎలా బ్రతకాలో తెలీదు. సృష్టిని మాత్రం ప్రతిరోజు ఏం చేస్తున్నారు? అనుభవించేస్తున్నారు. గాలి లేకుండా మనిషి బ్రతుకుతాడండి? బ్రతకడు. నీళ్ళు లేకుండా మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. వీటిని కలిగించిన దేవుడు అన్నాడు, నమ్ము అంటే నమ్ముతాడా? నమ్మడు. చూసారా ఎలాగున్నా? ఎంత దారుణం చూసారా? గాలి కావాలి, నీళ్లు కావాలి, వర్షాలు కావాలి, చంద్రుడు కావాలి, ఎండ కావాలి, అన్నీ కావాలి. వాటిని కలిగించిన దేవుడు మాత్రం, దేవుడి దగ్గర రండి అంటే, ఆ మతానికి మేము రావండి. మతమా? సూర్యుడు మతమా? చంద్రుడు మతమా? భూమి మతమా? ఈ భూమిని సర్వాన్ని కలిగించిన దేవుడు మతమా? ఎవరు చెప్పారు? ఈ మతపు ఇంజెక్షన్ చేశారండి. మతం కాదండి. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ మతం కాదండి, సృష్టికర్త రాయించిన మాటలు. మీరు ఎందుకు పుట్టారో ఇందులో ఉంటాయి, మీరు ఎలా బ్రతకాలో ఇందులో ఉంటాయి, మీరు ఎలా బాగుపడాలో కూడా ఇందులో ఉంటాయి. త్రాగుబోతులా, తిరుగుబోతులా, వ్యభిచారులా, వాళ్ళని ఎలా మార్చుకోవాలో ఇందులో ఉందండి. కుటుంబాలు బాగుంటాయండి, మంచి ప్రవర్తన వస్తుందండి, చక్కగా అందరం సంతోషంగా ఆనందంగా కుటుంబంలో ఉంటామండి. ఎప్పుడో తెలుసా? దేవుడు ఉన్నప్పుడు, మీరు దేవుడు నమ్మినప్పుడు, మీరు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు. ఒక పక్క సృష్టి ఎడుతుంది, ఓ పక్క మనుషులు ఎడుతున్నారు, వీళ్ళెవరితోనో మాట్లాడిన వాదించనని ఆయన కోపం. నేను కాపాడే దేవుడు ఎలాగ మారిపోయాడని చెప్తాడంటే, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన కోపంలో ఉన్నాడు. సృష్టి ఏమో బాధపడుతుంది, మనుషులేమో పాపిష్టులు అయిపోయారు. వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం అండి. ఎవరు? యేసుక్రీస్తు శిలువ రక్తం. ఆ శిలువ రక్తంతో దేవుని పిల్లలు వచ్చారు. ఆ దేవుని పిల్లలు దేవుడి దగ్గరికి రావడం వల్ల దేవుడు ఆనందపడ్డాడు. ఒక పక్క దేవుని పిల్లలకి సేవ చేయాలన్న సృష్టి కోరిక కూడా తీరింది. నిజంగా చెప్తున్నాడండి, మనకి సేవ చేయడానికి, బైబిల్ పట్టుకొని మనకి సేవ చేయడానికి ఈ ప్రకృతి ఎప్పుడు ఇష్టపడుతుంది. మీకు తెలుసో లేదో, మీరు మాట్లాడుకోండి మీ చెట్లతోని, మీ జంతువులతోని. మా కుక్కతో నేను మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతానండి. మా కుక్క ఉంటుంది మా ఇంటి దగ్గర, దాన్ని మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడతాను నేను. మా ఇంటి ముందు కాపలా, నేను లేకపోయినా మా ఇంటి సంరక్షణ దాందే డ్యూటీ. నేను ఉండను కదండి ఇంటి దగ్గర, మీటింగులు తిరుగుతూ ఉంటాను. మా ఇంటి ముందు అలాగే పడుకుని ఉంటుంది. ఆ ఇంటిని బాగా చూసుకుంటుంది, ఇంటికి ఎవరిని రానివ్వదు. మేము వెళ్తే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. కుక్కండి. తెలియదు దానికి దేవుని పిల్లడమని? తెలుసండి. మన చుట్టూ ఉన్న జంతువులకి మీరు దేవుని పిల్లడని తెలుసు. ఒకవేళ నమ్మకపోతే, మీకు సేవ చేయడానికి మాత్రం ప్రకృతి చాలా
బాధపడుతూ సేవ చేస్తుంది. ప్రకృతిని బాధ పెట్టకండి. ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి బాధ పెట్టకండి. దేవుడి దగ్గరికి రండి. దేవుడి వాక్యాలు చదవండి. దేవుడి కోసం చక్కగా బ్రతకండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. దేవుడిని ప్రకటించండి. దేవుడిని సంతోషపెట్టండి.